కిషోర్ గారు, విమలావతి గారు చెన్నై నుంచి వచ్చారు. భర్త వయసు 40 సంవత్సరాలు, భార్య వయసు 37 సంవత్సరాలు. కానీ ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు ఇక్కడ న్యాచురల్గా. చెన్నై నుంచి విజయవాడ ఎందుకు రావాల్సి వచ్చిందంటే మిగతా వాళ్ళంతా IVF అంటున్నారు, ఆపరేషన్లు అంటున్నారు. కేవలం డాక్టర్ వైఎస్ బాబు విజయవాడలో ఇవేమీ లేకోకుండా న్యాచురల్గా మందులతో ప్రెగ్నెన్సీ ఇప్పిస్తున్నారు అని వచ్చారు. ఇవాళ నిజంగానే అలాగా 1 మంత్లోనే సక్సెస్ అయ్యారు. మరి ఎలా నా గురించి తెలిసింది, ఎలా ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఏమనిపించింది, మరి ఏంటి అనేది మీ అనుభవాలు షేర్ చేసుకోండి. నా పేరు కిషోర్, నేను చెన్నై నుంచి వచ్చాను. మా ఊర్లో 6 మంత్స్ వరకు ట్రీట్మెంట్ తీసుకున్నాను. అక్కడ కూడా కొద్దిగా సక్సెస్ కాలేదు. మళ్ళీ తర్వాత వేరే మేడం దగ్గర పోతే ఆ మేడం కూడా చెక్ చేసింది, మీరు కావడం లేదు, డైరెక్ట్గా IVF వెళ్ళమంది మేడం. IVFకి ఎంత కాస్ట్ అవుతుందంటే మేడం అంటే 4 lakhs అనింది. సర్లేని బయటకు వచ్చేసి వచ్చేసాను. మా ఆవిడ యూట్యూబ్ చూస్తున్నారు, ఆ సార్ది వీడియోస్ చూసింది మేడం. చూసి ఒకసారి విజయవాడ దగ్గర వెళ్ళి వద్దామంటే సర్లే అని నేను వచ్చేసినాను. వచ్చి సార్ దగ్గర టెస్ట్ ఇవన్నీ చేపించి సార్ ఏం చెప్పినారో అదే మాట విన్నాను. అసలు సార్ ఇచ్చిన మెడిసిన్స్ 1 month వరకు వాడాను. తర్వాత నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చింది 1 మంత్లోనే. మరి ఎలా వచ్చింది అనుకుంటున్నారు? మరి అక్కడెక్కడ రాంది. మీకు యాక్చువల్గా ఒక బిడ్డ పుట్టింది, పెళ్ళైన కొత్తలోనే మీకు ఒక బిడ్డ పుట్టింది. అంతా ఇప్పుడు ఎన్నేళ్ళు? 7.5 years. 7.5 years బేబీ ఉంది, ఆడపిల్లే కదా. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేసింది ఆవిడ, బిడ్డ కూడా పుట్టేసింది న్యాచురల్గా. ఇక తర్వాత పుట్టట్లా, వయసు పెరిగిపోతుంది, 40 ఏళ్ళు వచ్చేసి. ఇక అండాలు రావంటున్నారు, ప్రెగ్నెన్సీ రాదంటున్నారు. ఫైబ్రాయిడ్లు 2 వచ్చేసింది, యాంటీరియర్ వార్లో ఒకటి, పోస్టీరియర్ వార్లో ఒకటి. మరి పాలిప్ వచ్చేసింది, గెడ్లు వచ్చేస్తున్నాయి, బిడ్డలు రావంటున్నారు. ఆపరేషన్ చేసి తీసేయాల్సిందే అంటున్నారు. తీయకపోతే డాక్టర్ గారు నిద్రపోవట్లా, తీయించుకోకపోతే మిమ్మల్ని నిద్రపోనివ్వట్లా. మరి ఏంటి పరిస్థితి? ఇప్పుడు మనం ఇక్కడ ఆపరేషన్ లేకుండా ఆ ఫైబ్రాయిడ్లు 2 అక్కడే ఉన్నాయి. ఇదిగో చూడండి, ఇప్పుడు స్కానింగ్ తీర్చాం, ప్రెగ్నెన్సీ వచ్చింది, బిడ్డ వచ్చింది, గెడ్డ అక్కడే ఉన్నాయి. గెడ్లు ఉన్నాయని చెప్పినా కూడా బిడ్డని తెచ్చుకోవచ్చు. ఒక్కసారి బిడ్డ వస్తే గెడ్డ అణిగిపోద్ది అనేది మనం చెప్తున్నాం. మనం ఫైబ్రాయిడ్లు పాలిప్పులకి ఆపరేషన్ చెప్పట్లేదు, బిడ్డను తెచ్చుకోవాలి, గెడ్డ అణిగిపోద్ది అని చెప్తున్నాం. మరి అలాగే వారు కూడా ఇదిగో చూడండి, ఇంట్రాయూట్రైన్ ఎర్లీ ప్రెగ్నెన్సీ విత్ ఫైబ్రాయిడ్ యూట్రస్ యోక్సాక్సిన్ అని చెప్పి, పేటల్ పోల్ విజువలైజ్డ్, కార్డియాక్ యాక్టివిటీ ప్రజెంట్ అంటే హార్ట్ బీట్ కూడా వచ్చేసింది. ఫైబ్రాయిడ్ కూడా 32x28 సైజు ఫైబ్రాయిడ్, పిగో 5 గ్రేడ్ 5 అలాంటి ఫైబ్రాయిడ్ ఉంది. అయినా కూడా ప్రెగ్నెన్సీ తెప్పించాం న్యాచురల్గా. ఇగో ఫోటోలు కూడా ఇచ్చారు డాక్టర్ గారు అక్కడ. మరి ఎలా వచ్చింది అనేది మీరు చెప్పాలి. 1 మంత్లో ఎలా వచ్చింది? అక్కడ ఎవరికి రాంది? 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి రాంది. 1 మంత్లో ఎలా తెప్పించాం ఇక్కడ? ఈ 1 మంత్ ఏం మింగారో చెప్పండి, పోనీ అర్థమైపోద్దిగా. 1 మంత్లో ఎలా వచ్చింది? క్రిములకి మందు ఇచ్చారు కదా సార్, అదే క్రిములకి వాడారు. క్రిములు అనేది ఎక్కడన్నా చెప్పారా మీకు? 7 years 8 yearsలో ఎక్కడి వరకు అసలు చెప్పలేదు సార్. ఎవరు చెప్పలా. ఎవరి కాళ్ళు ఫైబ్రాయిడ్ దీనికి ఆపరేషన్ చేయాలి, పాలిప్కి ఆపరేషన్ చేయాలి అన్నారు. ఫైబ్రాయిడ్లు ఎందుకు వస్తాయో తెలుసా మీకు? తెలుసు. వాళ్ళు ఏమన్నా చెప్పారా పని? అసలు ఏం చెప్పలేదు సార్. ఏం చెప్పరు, ఉంది కాబట్టి కోసేయాల్సిందే, తీసేయాల్సిందే, అంతే. తీసేస్తే ఏం జరిగిద్దో చెప్పారా పని? ఏం అసలు చెప్పారు సార్. అసలు అది తీస్తూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటాయి, అంతే. అది ఫైబ్రాయిడ్ అనేది క్రిముల వల్ల వచ్చిన చీముగడ్డలు అవ్వచ్చు, హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగ్గడ్డలు అవ్వచ్చు. ఈ క్రిముల గడ్డలు, హార్మోన్ల సెగ్గడ్డలు అనేవి నువ్వు తీస్తూ ఉంటే ఆ సెగ అక్కడే ఉంటే గడ్డలు మళ్ళీ కొత్తవి వస్తూనే ఉంటాయి. క్రిములు అక్కడే ఉంటే మళ్ళీ కొత్త గడ్డలు పుడుతూనే ఉంటాయి. క్రిమిని తొలగించాలి, హార్మోన్ల సెగను తగ్గించాలి, అప్పుడు గడ్డలు పోతాయి. అలా కాకుండా కోసి తీస్తూ ఉంటే క్రిమిగడ్డ అయితే చీము చెందిద్ది, రసి కారిద్ది, మరో 3 గడ్డలు వస్తాయి. హార్మోన్ల సెగ్గడ్డలు అయితే సెగ అక్కడే ఉంది కాబట్టి మరో 3 గడ్డలు వస్తాయి. నువ్వు తీస్తూ ఉంటే వస్తూ ఉంటాయి అని మనం చెప్పాం. క్రిములు భార్యకు ఉన్నా భర్త మందులు వాడాడు, భర్త ఉన్నా భార్య మందులు వాడారు, ఇద్దరు కలిపి మందులు వాడారు. 1 మంత్లోనే ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. పెళ్ళయ్యి 8 ఏళ్ళు అయిపోయింది. ఎప్పుడో 7.5 సంవత్సరాల క్రితం, అప్పుడు పెళ్ళైనప్పుడే
ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది, బిడ్డ పుట్టింది, మళ్ళీ ప్రెగ్నెన్సీ రాని పరిస్థితి, వయసు 40 ఏళ్ళు వచ్చేసినాయి, ఐవీఎఫ్కి వెళ్ళాలి, డోనార్కి వెళ్ళాలి, ఆపరేషన్లు చేయించుకోవాలని చెప్తున్న ఈ రోజుల్లో వాళ్ళంతా కాదు, మేము ఇంతకుముందు న్యాచురల్గా పొందాం, మధ్యలో మాకు ఏదో అడ్డం వచ్చింది, ఆ అడ్డంకి ఏదో గుర్తించే డాక్టర్ గారు ఉంటాడు, భగవంతుడు వాళ్ళని చూపిస్తాడు, మళ్ళా మాకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది అని నమ్మి, ఆ భగవంతుడిని నమ్మి గట్టిగా నిలబడి ఇవాళ ఈ దారి తెలుసుకుని ఆ వీడియో ద్వారా ఇక్కడికి వచ్చి ఈరోజు ప్రెగ్నెన్సీ పొందారు. చక్కగా పొందడమే కాదండి, మీ మంచి మనసు గురించి చెప్తున్నా, పొందడమే కాకుండా నలుగురికి ఉపయోగపడాలి. ఇంకా ఫైబ్రాయిడ్ ఉన్న వాళ్ళు బోల్డ్ మంది బాధపడతారు. నేను కూడా అక్కడ లాస్ట్లో కూర్చున్నా సార్, ఆ టైంలో నేను ఫైబ్రాయిడ్ ఉన్న వాళ్ళు చాలామంది భయపడతారు, మాకు ఆపరేషన్ అంటారు, చేయకపోతే నిజమే రాదేమో అనుకుని భయపడతారు. చూసారుగా 2 ఫైబ్రాయిడ్లు చాలా పెద్ద సైజు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు స్కానింగ్లో కూడా ఇచ్చారుగా పెద్ద సైజు ఫైబ్రాయిడ్లు దిట్టంగా చూస్తున్నాయి, 2 రాళ్ళలాగా. అయినా బిడ్డ వచ్చేసి ఇప్పుడు బిడ్డ అటు సంగతి చూస్తుంది, గడ్డల సంగతి బిడ్డ చూస్తుంది. ఇక బిడ్డ వచ్చిందంటే గడ్డలు అణిగిపోతాయి, పచ్చడైపోతాయి, ఏం చేయక్కర్లే, ఆపరేషన్ బిడ్డే చూసుకుంటుంది. అది ఎదుగుతూ ఉంటాయి, నలిగిపోతూ ఉంటాయి, అంతే. అలా అని చెప్పాం, విన్నారు చక్కగా. ఏ రోజు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాకుండా మీ అందరికి కూడా ధైర్యం కలగాలని ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు వారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలమ్మా. విమలావతి గారు, కిషోర్ గారు, చెన్నై, ఆల్ ది బెస్ట్ అండి. మరి ఫైబ్రాయిడ్లు పాలిపులు ఉన్నా కూడా చక్కగా ప్రెగ్నెన్సీ పొందారు. యాంటీరియర్ వాళ్ళు, పోస్టీరియర్ వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్లు అమ్మా. 33 సైజులు ఉన్నాయి, 30 to 28 సైజులు. పిగో గ్రేడ్ 5 5th గ్రేడ్లో ఉన్న ప్రెగ్నెన్సీ పొందారు. ఇప్పుడు తెచ్చుకున్న ప్రెగ్నెన్సీ నిలబెట్టడానికి ఏం తినాలి, ఏం తినకూడదు, అంతకుముందు ఒక బుక్ ఇచ్చామండి, ఇప్పుడు మళ్ళీ ఇంకో బుక్ ఇస్తున్నాం. ఈ బుక్ను ఫాలో అవ్వండి. ఇప్పుడు మీరు అమ్మానాల కాగలరు ఇచ్చాం, గర్భిణీశ్రీ ఆహారం ఆరోగ్యం, ఈ బుక్ను ఫాలో అవ్వండి. అలాగే మందులు కూడా ఇస్తాము, అవి ఎలా వాడాలి ఏంటనేది చెప్తారు. 5 నెలల వరకు మన దగ్గర వాడాలి. 5 నెలల తర్వాత మీరు అక్కడే వాడచ్చు, అక్కడే డెలివరీ అవ్వచ్చు. ఏ క్రిములు అయితే ఉన్నాయో అదే క్రిమి బిడ్డని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ అబార్షన్లో ఫస్ట్ 3 monthsలోనే 80% పోగొట్టే అవకాశం ఉంది. అందుకే ఆ క్రిముల నుంచి మన బిడ్డని కాపాడుకోవాలి. 4th, 5th monthలో అవకరాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే అక్కడ కూడా మన మందులు ఉండాలి. బిడ్డ 5 months వరకు మన మందులు వాడుకోండి, అబార్షన్ అవ్వకోకుండా, అవకరాలు రాకుండా. ఆ తర్వాత మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర అక్కడే వాడుకోండి, అక్కడే డెలివరీ అవ్వండి. బిడ్డ పుట్టాక మాత్రం నవ్వుతూ ఒక సెల్ఫీ తీసి పంపించండి చాలు. మేము కూడా బిడ్డని బ్లెస్ చేస్తాం. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు, 12 ప్రాప్తిరస్తు.